రాజీవ్ స్వప్న కొత్తగా పెళ్ళైన జంట చాలా ఆనందంగా జీవించేవారు. రాజీవ్ అయితే ఆఫీస్కి వెళ్ళినా కూడా రోజుకి 2-3 సార్లు ఫోన్ చేసి ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, తిన్నావా అంటూ చాలా ప్రేమగా ఉండేవాడు. ఆఫీస్ నుంచి నేరుగా ఇంటికి వచ్చి స్వప్నతో టైం స్పెండ్ చేసేవాడు. సినిమాలకి, షికార్లకి తీసుకువెళ్ళేవాడు. ఇలా చాలా రోజులు చాలా ఆనందంగా గడిపారు. అయితే కొన్ని రోజుల తరువాత స్వప్న ఇతరులతో కంపేర్ చేసుకోవడం ప్రారంభించింది. వారికి కార్లు, బంగళాలు, నగలు ఉన్నాయి, మనకేమీ లేవు అంటూ రాజీవ్ని సూటిపోటు మాటలు అనడం ప్రారంభించింది. అయితే రాజీవ్ తనే మారుతుందిలే అని పెద్దగా ఏమీ పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు ఆఫీస్ నుంచి వచ్చిన రాజీవ్ను స్వప్న ఇలా నిలదీస్తుంది. ఎందుకని నువ్వు వెంటనే ఆఫీస్ నుంచి వచ్చేస్తావు? ఓవర్ టైం చేస్తే మనకి ఎక్కువ ధనం వస్తాయి కదా, అప్పుడు నా కోరికలు కూడా తీరుతాయి అంటుంది. రాజీవ్ ఇలా అంటాడు, ఇప్పుడు మనకి ఏం లోటుందని నువ్వు ఓవర్ టైం చేయమంటున్నావు? అలా చేయటం వల్ల నేను నీతో టైం స్పెండ్ చేయలేను కదా అని. నాకు అదంతా అనవసరం, నాకు ఇంకా ఎక్కువ ధనం కావాలి అంటుంది స్వప్న. రాజీవ్ మనసు విరిగిపోతుంది. మరుసటి రోజు నుంచే ఓవర్ టైం చేయడం ప్రారంభిస్తాడు. ఎంతలా అంటే ఇంటికి 2-3 రోజులు కూడా రాలేనంతగా చేస్తాడు. ఇప్పుడు స్వప్న దగ్గర అన్నీ ఉంటాయి, కారు, బంగ్లా, నగలు, తను అనుకున్నవన్నీ కూడా సాధిస్తుంది. కానీ సంతోషంగా ఉన్నప్పుడు పంచుకోవడానికి రాజీవ్ ఉండడు. బాధలో ఉంటే ఓదార్చడానికి పక్కన రాజీవ్ ఉండడు. అంతెందుకు 2-3 సార్లు ఫోన్ చేసే రాజీవ్ 2-3 రోజులైనా కూడా ఫోన్ చేయడం మానేశాడు. ఒకవేళ స్వప్నే ఫోన్ చేసినా బిజీగా ఉన్నానని కట్ చేసేవాడు. ఇప్పుడు స్వప్న కోల్పోయిందేమిటో తనకు అర్థమైంది. డబ్బుతో అన్నింటినీ కొనలేము అనే విషయాన్ని తెలుసుకుంది. వెంటనే రాజీవ్ని మన్నించమని కోరింది. ఇకపై ఎప్పుడూ తానిలా ప్రవర్తించనని మాటిచ్చింది. రాజీవ్ కూడా తనని క్షమించి మునిపటిలాగే ఉండడం ప్రారంభించాడు. మన జీవితంలో డబ్బు చాలా అవసరం. కానీ డబ్బు సంపాదించే ధ్యాసలో పడి మన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. రోజులో కొంత సమయాన్ని మీ భార్యతో మాట్లాడడానికి కేటాయించండి. పిల్లలతో సరదాగా ఆడుకోండి. తల్లిదండ్రుల అవసరాల్ని గమనించండి. స్నేహితులతో కబుర్లు చెప్పండి. ఎందుకంటే డబ్బుతో మనం కొన్నింటిని కొనలేము. అవి సమయం, జ్ఞాపకాలు, బంధాలు, స్నేహితులు. ఇలా. థ్యాంక్ యూ.